హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ అశ్విని నక్షత్రం గురించి. మొత్తం 27 నక్షత్రాల్లో ముందుగా వచ్చే నక్షత్రం అశ్విని నక్షత్రం. ఇది మొదటి నక్షత్రం కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇట్స్ ఎ సీడ్ ఆఫ్ యూనివర్స్. సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ లైఫ్ అనేది, మనిషి జీవితం అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీ డెస్టినేటెడ్, రైట్? ఇదంతా మనకు ముందే రాసి పెట్టి ఉంది కదా. సో ఇన్ దట్ వే ఆత్మ కర్మల ఆధారంగా వాటిని తీర్చడానికి సరైన సమయం కోసం వేచి ఉండి స్పర్మ్ సెల్ ద్వారా మనిషి జీవితాన్ని భూమిపైకి తీసుకురావడానికి దోహదపడేదే అశ్విని నక్షత్రం. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇట్స్ లైక్ ఏ సీడ్ ఆఫ్ యూనివర్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పిన మ్యాటర్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. దీని తర్వాత వచ్చే నక్షత్రాలు మనిషి జీవన నిర్మాణాన్ని అవి ఎలా నిర్మాణం చేస్తాయి అన్నది మీకు అర్థమవుతుంది. ఇంకా మరిన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి నక్షత్రానికి దాని యొక్క రూలర్ ఉంటాడు, గ్రహ ఆధిపతి ఉంటాడు. ఆ నక్షత్రానికి సంబంధించి దానికి సంబంధించిన దేవతలు ఉంటారు. పంచభూతాల్లో అది ఏ తత్వానికి చెందినది అనేది కూడా ఉంటుంది. అండ్ ఆ నక్షత్రానికి సంబంధించిన జంతువు గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నక్షత్రానికి దేవతలు అశ్విని దేవతలు. దెర్ ఈజ్ సో మచ్ స్టోరీస్ అబౌట్ అశ్విని నక్షత్రస్. సింపుల్గా చెప్పాలంటే అశ్విని దేవతలు దేవతల యొక్క హీలర్స్. మీన్స్ దేవతల నుంచి వచ్చిన ఒక డాక్టర్ల లాంటి వాళ్ళు, వైద్యులు. ఓకే, you can search on Google. There is so much information about Ayurveda, healing and spiritual healing. రోగాన్ని తొందరగా నయం చేసే ఎనీ టెక్నిక్ ఈజ్ రిలేటెడ్ టు అశ్విని కుమారస్, అశ్విని దేవతాస్ అండ్ అశ్విని నక్షత్రాస్. దీనికి సంబంధించిన జంతువు ఎనిమల్ ఈజ్ హార్స్. యూ కెన్ సీ ద హార్స్ సింబల్. ఇది మేషరాశి కిందికి వస్తుంది. ఇప్పటివరకు చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుల పైన ప్రభావం చూపిస్తాయి. ఈ జన్మ నక్షత్రంలో పుట్టిన వాడికి ఎప్పుడు తొందరగా ఆలోచించే శక్తి, థాట్ ప్రాసెస్లో ఒక థాట్ని, ఒక ఆలోచనని దాన్ని పెంచుకొని ముందుకు వెళ్దాం అని కాకుండా వేగవంతమైన రకరకాలైన ఆలోచనలు, మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ అని అంటారు. సో అలాంటి బ్రెయిన్ ఉన్నవాడిని ఇందులో మనం చూడవచ్చు. ఆ స్లోనెస్, డీప్ థింకింగ్స్ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకు క్వైట్ ఆపోజిట్. వాళ్ళకి నచ్చవు. బేసిక్గా ఈ నక్షత్రంలో పుట్టినోడికి ఎక్కువ తొందరగా ఆలోచించే శక్తి, ఆ తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడే సిచ్యువేషన్స్. ఈవెన్ ఆల్ మేష రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ముందు అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకొని తర్వాత అరే ఎందుకు చేసాం అని ఒక స్టేట్ ఆఫ్ బాధపడే సిచ్యువేషన్కి అయితే వస్తారు. బికాస్ ఆఫ్ దట్ మార్స్ ఎనర్జీ ఆల్సో, కుజుని బలం కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ దెమ్. ఇది నెగిటివ్ ట్రైట్. ఇది ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఇలాంటి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆ ఫాస్ట్ మైండ్ తోటి వాహనాలు నడిపేటప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బికాస్ ఆఫ్ ఇది మొట్టమొదటి నక్షత్రం కాబట్టి ద స్టార్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు దీన్ని. సో కొత్త పనులకు, న్యూ ఇన్నోవేటివ్ వర్క్స్కి ఆ ధైర్యాన్ని చూపించి ఏదన్నా కొత్త కంపెనీ ఆర్
అంతకుముందు తన ఫ్యామిలీలో చేయని ఒక కొత్త ఆలోచన తోటి ముందుకు వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్, ఆ ఇన్నోవేషన్, ఆ కరేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బాడీలో కావచ్చు, వాళ్ళ జీవంలో కావచ్చు, ఎప్పటికప్పుడు తను డిప్రెషన్లో ఉన్నప్పుడు తనకు తానుగా మోటివేట్ చేసుకొని ఉత్తేజపరుచుకునే శక్తి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. కాబట్టి జాతకునికి, అశ్విని జాతకునికి తనకు తాను ఉత్తేజపరుచుకునే శక్తి ఉంది. కాబట్టి తనకు తెలిసిన వారిలో ఎవరికైనా సరే, ఐ మీన్ ఇట్ ఈస్ ద స్టార్ ఆఫ్ హీలింగ్, రైట్? ఇది అశ్విని దేవతలకు సంబంధించిన నక్షత్రం కాబట్టి తనలో ఉన్న శక్తిని వేరే వాళ్ళు ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు దాన్ని తనకు తానుగా గుర్తించి ఆ బాధపడుతున్న వ్యక్తికి మానసికంగా ఉత్తేజపరిచి అతని నిరాశను దూరం చేసే టెక్నిక్స్ కూడా ఈ వ్యక్తి దగ్గర ఉంటాయి. దీస్ పీపుల్ హ్యావ్ ద ఎనర్జీ ఆఫ్ రిజనరేషన్. సో వాళ్ళకి అది ఉంది కాబట్టి డ్యూ టు ద నేచర్ వేరే వాళ్ళు మానసికంగా ఎంత లోలో ఉన్నారు, ఎంత నిరాశలో ఉన్నారు అని తెలుసుకొని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాళ్ళకు. సో ఆ తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళకు తగిన ఉత్తేజాన్ని ఇవ్వడం, మానసికంగా రెమెడీస్ చెప్పడం లాంటివి వీళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. మెడికల్ సైన్సెస్ ద్వారా కాకుండా, రెగ్యులర్ స్టడీ ద్వారా కాకుండా, కొన్ని ఏన్షియంట్ పద్ధతుల ద్వారా, ఐ మీన్ అది ఎవరికి తెలియని ఒక పద్ధతి కావచ్చు, అలాంటి పద్ధతులతోటి, ఆయుర్వేదిక్ పద్ధతులతోటి మనుషులకు ఉన్న రోగాలన్నీ నయం చేసే పద్ధతులన్నీ ఈ నక్షత్రం కిందికే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బత్తిన బ్రదర్స్ వెరీ లెజెండరీ చేపల ద్వారా మనిషికి ఉండే ఉబ్బస రోగాన్ని నయం చేశారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జాతకంలో అశ్విని నక్షత్రానికి కనెక్ట్ అయ్యి ఉంటారు. అలాగే సర్జన్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ పనులు చేసే వాళ్ళందరూ కూడా అశ్విని నక్షత్రం కిందికే వస్తారు. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 27 మధ్యలో పుట్టిన వాళ్ళ డేట్లు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 15 నుంచి 27 మధ్యలో, ఏప్రిల్ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ, అందరికీ సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉంటాడు. ఇది సూర్యునికి చాలా టాప్ మోస్ట్, సూర్యగ్రహ చాలా ప్రభావవంతమైన పొజిషన్లో ఉంటాడు. కాబట్టి చాలా చాలా గొప్ప లీడర్లు, ఇన్నోవేటివ్స్ ఇందులో పుడతారు. సూర్యుని యొక్క లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటాడు వ్యక్తి. ఎందుకంటే బికాజ్ ఇట్ ఎగ్జాల్టెడ్. ఈ వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే దే ఆర్ వాళ్ళు, అలాగే బాడీలో ఆ రిజనరేషన్, ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంత్ర సాధన కూడా ఉంటుంది, వాళ్ళకు చదువు కూడా బాగా వస్తుంది, ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఆ క్వాలిఫికేషన్స్, ఆ మంత్ర సాధన అంతా వేరే వాళ్ళకు హెల్ప్ చేయడంలో ముందుంటారు. బికాజ్ ఆఫ్ సన్. సూర్యుడు ఎప్పుడు కూడా తనవాడా కాదా అని చూడకుండా అందరికీ ప్రకాశవంతమైన సూర్యరశ్మిని, ఆ అగ్నిని మనకి ఇస్తున్నాడు. కాబట్టి జస్ట్ లైక్ ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు మటుకు సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి దే ఆర్ బోర్న్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఆన్ ఏప్రిల్ 26th, ఐ డోంట్ నో ద ఇయర్, తన బర్త్డే యాక్చువల్లీ 26th ఏప్రిల్ రోజు జరుపుకుంటారు. అది సూర్యునికి అత్యంత ప్రభావవంతమైన అశ్విని నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి వ్యక్తి ఎంతోమందిని ఇన్స్పైర్ చేయగల శక్తి ఉంటుంది. ఈ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ అశ్విని నక్షత్ర ఈజ్
ఈ నక్షత్రంలో ఏ గ్రహమైనా అక్కడ ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు, లక్షణాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తి దాని గురించి అడగకముందే షో ఆఫ్ చేయడం, దాన్ని చాలా విపరీతంగా గర్వంగా చెప్పుకోవడం అనేది ఈ మధ్య నేను ఎక్కువ గమనిస్తున్నా. కొన్ని టెక్స్ట్లో కొంతమంది గురువులు ఈ మాట చెప్పారు. అండ్ మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అశ్విని నక్షత్రం ఉంటే మీకు సిగరెట్ చెప్తా, ఎవరు చెప్పకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళలో అశ్విని నక్షత్రం ఉంటే వాళ్ళతోటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వాళ్ళ చేతులతోటి తెప్పించుకుంటే ఇట్ ఇంపాక్ట్స్ డబుల్. వ్యక్తి దగ్గర ఆ ఎనర్జీ ఆల్రెడీ ఉంది, వ్యక్తికి తెలియకపోవచ్చు, మీకు తెలిసింది కాబట్టి ఆ వ్యక్తి దగ్గర తెప్పించుకోండి. దాని ఫలితాలు కూడా గొప్పగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా పంచాంగంని ఎలా చూడాలి, పంచాంగం చూడడం నేర్చుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సైన్స్ టు స్టడీ ఆఫ్ యూనివర్స్. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ద మూన్ ట్రాన్సిస్ట్ ఇన్ అశ్విని. సో ఆ రోజు కనుక ఇట్స్ లైక్ ఎ హీలింగ్ డే, ద ట్రాన్సిస్ట్ ఆఫ్ మూన్ ఇన్ అశ్విని, ఇట్స్ లైక్ ఎ హీలింగ్ డే. పాయింట్ ఈజ్ క్లియర్. మీరు ఆ రోజు ఏదైనా హీలింగ్ ప్రాసెస్కి సంబంధించిన మెడిసిన్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తే, ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ ఎనీ మెడిసిన్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇట్స్ ఇంపాక్ట్స్ డబుల్. బికాజ్ ఆ రోజు ఆకాశంలో ఉన్న శక్తిని, ఆ శక్తికి తగ్గ పనిని మనం చేస్తున్నప్పుడే దాని యొక్క ముఖ్యమైన ఫలితాలు మనం అందుకోగలం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ జ్యోతిష్ విద్య. అందుకే నేనేమంటున్నానంటే మీరందరూ కూడా పంచాంగంని చూడడం నేర్చుకోండి. అండ్ మూన్ ఏ నక్షత్రంలో ఏ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడో గమనిస్తూ ఉంటే కనుక మీకు రిజల్ట్స్ అనేది అర్థమవుతూ ఉంటాయి. ఇక మరింత అవగాహన కోసం వ్యక్తుల జీవితాలను ఒకసారి పరిశీలిద్దాం. నాగ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్, ఒక లేడీ రన్నర్ ఉన్నారు, చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నారు ఉమెన్, అశ్విని నచ్చప్ప. వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టారు అని అన్నట్ల అండ్ జస్ట్ అబ్జర్వేషన్, బట్ వాళ్ళకి ఆ పేరు ఎందుకు పెట్టారు అశ్విని కలిసి వచ్చేటట్టు, అశ్వినిలో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టిండొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అండ్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఈ అశ్విన్ నక్షత్ర వాళ్ళు ముందుంటారు. అండ్ దెన్ డైరెక్టర్ ఆఫ్ నాగ్ అశ్విన్, అతను తీసినవి తక్కువ సినిమాలే. బికాజ్ ఇక్కడ మనం డిఫరెన్స్ గమనించాలి ఏంటంటే అశ్విని నక్షత్రం వల్ల అతను డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వలేదు. కానీ అశ్విని నక్షత్రం వల్లనే తన కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ సినిమాలు తీయడం జరిగింది. ఇక్కడ నేను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 AD మూవీ గురించి చెప్పాలనుకుంటున్నా. సినిమా అంతా సైన్స్ ఫిక్షన్కి సంబంధించిందే, బట్ అందులో మైథలాజికల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి, లైక్ అశ్వత్థామ క్యారెక్టర్ అవ్వచ్చు, వేరియస్ మైథలాజికల్ క్యారెక్టర్లు వాళ్ళు పునర్జన్మలో వస్తే, లైక్ కర్ణ యాజ్ ప్రభాస్. సో ఈ క్యారెక్టర్లన్నీ రాసుకుంటూ ఇప్పుడు ఈ సినిమాలో ఈ 2 క్యారెక్టర్లు కూడా ఇది ఒక రెడెప్షన్ ప్రాసెస్లో ఉన్న క్యారెక్టర్ లాగానే ఉన్నాయి 2 కూడా. సుప్రమాస్కిన్, ద కలిపురుష సింబాలిక్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా కల్కి అవతారన్నప్పుడు ఏం జరిగింది, కల్కి అవతార పురుషుడు ఎలా పుడతాడు, కల్కి అశ్విని నక్షత్రంలో పుడతాడు అని ఒక సంభాషణ ఉంది దాంట్లో. ఇది ఒక చిత్రమైన విషయం, ఎందుకంటే నాగ అశ్విన్ అనే వ్యక్తి అశ్విని నక్షత్రంలో పుట్టబోయే కల్కి అవతారం గురించి ఒక సినిమా తీయడం. ఇట్స్ క్వైట్ డ్రామాటిక్ ఇన్ మై సెన్స్.
ఇదంతా ఒక గాడ్స్ ప్లాన్ లాగా ఉంది తప్ప ఏదో ఒక దర్శకుడు కమర్షియల్ సినిమా తీశాడు, అది హిట్ అయింది అనుకునేలాగా లేదు. సమ్ పర్పస్ ఇట్ హ్యాస్, రైట్. నేనేం చెప్తున్నా అంటే అతను ఆ డైరెక్షన్ స్కిల్ తోటి ఇంకేదైనా సినిమా తీయవచ్చు. బట్ ఆ మైథలాజికల్ క్యారెక్టర్స్ తోటి తెరమైకి తీసుకొని వచ్చి వాటిని సినిమాలాగా మలిచి రియల్ ఇట్స్ గ్రేట్ అటెంప్ట్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే హౌ అశ్విని నక్షత్ర వర్క్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఇప్పుడు నేను జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నాను, వెదిక్ గురించి మాట్లాడుతున్నాను. నేను నేర్చుకున్నదంతా చెప్తున్నాను, అబ్జర్వ్ చేసిందంతా. డ్యూ టు ద అశ్విని ఎఫెక్ట్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఇంకొక ఫేమస్ రైటర్ ఉన్నాడు, హీజ్ నేమ్ ఈజ్ అశ్విన్ సంఘి. హీ ఈజ్ బోర్న్ ఇన్ అశ్విని నక్షత్ర ఓన్లీ. తనకు రైటింగ్ స్కిల్ ఎలా వచ్చింది, అంత ఫేమస్ రైటర్ ఎలా అయ్యాడు, అంత ఫేమస్ రైటర్ మీరు కావాలనుకుంటే ఏం చేయాలనేది వేరే ఫార్మాట్లో, వేరే వేరే పోర్టల్లో, వేరే వేరే వీడియోలో నేను చెప్తాను. బట్ ఈ గోట్ అ స్కిల్ ఆఫ్ గ్రేట్ నావెల్టీ. స్కిల్ తోటి తను ఇంకేదన్నా రాయొచ్చు, డిటెక్టివ్ రాయొచ్చు, సినిమాలకు రాయొచ్చు, ఆర్ ఎనీ క్రైమ్ రాయొచ్చు, లవ్ స్టోరీస్ రాయొచ్చు. బట్ ఈజ్ నవల్స్ ఈజ్ రిలేటెడ్ టు మైథాలజీ. పూర్వకాలంలో వ్యక్తులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ అశ్విన్ సంఘి బుక్లలో మీరు నవల్స్లో మీరు చూడొచ్చు. ఐ థింక్ ఇలాంటి నవల్స్ వల్లే కొన్ని సినిమాలు వచ్చాయి, ఈ మధ్య వస్తున్నాయి. కార్తికేయ 1, కార్తికేయ 2. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ అంటే ఈ నవల్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నదే అనేలాగా ఉంటాయి ఆ సినిమాలన్నీ. ఇది నా వివరణ. నా వ్యక్తుల జీవితాల నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వ్యక్తికి స్కిల్ వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ ప్లానటరీ వల్ల వచ్చింది అనేది నేను చెప్పట్లేదు. బట్ అతను దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాడు అంటే, బికాస్ ఆఫ్ ద అశ్విని మెంటాలిటీ దే యూజ్ ద స్పిరిచువలిజం, మైథలాజికల్ స్టఫ్, ఫిలోసఫికల్ స్టఫ్ ఇన్ హిస్ ఎక్స్ప్రెషన్. మీకు స్క్రీన్ పైన కనిపించిన రెమెడీస్ అన్నీ కూడా అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి పంచాంగంలో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ రోజైతే అశ్విని నక్షత్రం కనిపిస్తుందో, ఐ మీన్ మూన్ ట్రాన్సిస్ట్ ఇన్ అశ్విని నక్షత్ర, ఆ రోజు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ రెమెడీస్ని ఫాలో అయితే మటుకు యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఎఫెక్ట్స్. అలాగే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న సింబల్ని ఒక వాల్పేపర్ లాగా కావచ్చు, ఆర్ ఇంట్లో వాల్ కావచ్చు, పెట్టుకుంటే ఇట్ యాక్టివేట్స్ ది అశ్విని నక్షత్రం. బికాస్ అశ్విని నక్షత్రానికి సింబల్ ఈజ్ హార్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. దీని తర్వాత బర్నీ నక్షత్రం యొక్క వివరణ ఉంటుంది, దాని యొక్క మీనింగ్, వాళ్ళ లైఫ్ పాత్ ఎలా ఉండబోతుంది, లైఫ్ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మనం చర్చించుకుందాం. అంతవరకు నమస్కారం.